నరేంద్రపురం గ్రామం, శివారు పంచాయతీ నరేంద్రపురం, పప్పులవారి పాలెం అండి. సార్ మాకు సొంత వ్యవసాయం లేదండి, అంతా కౌలేనండి. 30 ఎకరం కౌలు వ్యవసాయం చేస్తాను సార్ నేను. 30 ఎకరం కౌలు వ్యవసాయం చేస్తాను సార్ నేను. ఏమంటే అసలు సొంత పొలం ఒక సెంటు భూమి కూడా లేదండి, మొత్తం 30 ఎకరం కౌలేనండి. ఇప్పుడు ఆన్లైన్ పెట్టాకానండి ఇంకెలా పడితే అలా ఉందండి. ఎక్కువ అమౌంట్ పడింది అనుకోండి 90 రోజులు కూడా పట్టేస్తుంది సార్. ఏమంటే లోడ్ వెళ్ళింది అనుకోండి, లోడ్ వెళ్తే ఇక్కడ 16 వచ్చింది అనుకోండి, 60 కిలో మోసరు, అక్కడికి వచ్చాక 22, 23 వస్తుందండి. బండి పక్కన పెట్టేసి 15,000 కొట్టు 20,000 కొట్టు అంటున్నారండి. అవి కొడితేనే కానీ లోడ్ దిగుతలేదండి. అది ఎలా ఉంటే అండి 100 క్వింటాలు అనుకోండి, ఒక లారీకి 100 క్వింటాలకే 1 క్వింటా తక్కువ అయితే అమౌంట్ కొట్టాలండి మేము. 1 క్వింటా ఎక్కువ అయితే వాళ్ళు తీసుకుంటారండి, మాకు రాదండి. ఇంకా ఏమంటే ఈ వేళ పరిస్థితి అంటే ఒక 2 మందు బస్తాలు అమ్మితేనే కానీ ఒక ఎరువుల బస్తా రావట్లేదండి. 1000 రూపాయలు కొన్నారండి మొన్న. యుద్ధం చేయడం రైతు అండి, వర్షానికి తడిసిపోయండి, బాధలో ఉండండి. ఇంకా అయినకాడికి అమ్మేయండి సావుకారులకి 1000 రూపాయలకండి. ఇంకా వాళ్ళు తీసుకోకపోతే 1000 రూపాయలండి బస్తా. ఏమంటే సంక్షేమ పథకాలు వేసేస్తున్నామంటే అండి, ఇలాగేసి అలా అవుతున్నారండి. దేనికి సబ్సిడీ లేదండి. ఇన్పుట్ సబ్సిడీ అంటున్నారండి, అది లేదు. ఏమంటే క్రాప్ ఇన్సూరెన్స్ పడ్డ వాళ్ళకి పడుతుందండి, లేని వాళ్ళకి లేదండి. కౌలు రైతులకి అసలు ఏం లేదండి. ఏమన్నా సొంత పొలం వాళ్ళకి ఎక్కడైనా ఉంటే పడుతుంది తప్పండి, కౌలు రైతులకి ఏం లేదండి. ఏమంటే ఒక వెహికల్ కొనాలంటే అండి 1,50,000 అవుతుందండి. నేను 2 లక్షలు పెట్టండి ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళొచ్చాను, కారు కొనుక్కుంటే నా కారు తీసేయడానికి కోటకారు. కారు ఉంది నీకు, నువ్వు కోటీశ్వరుడు చూడవే, అసలు ఒక సెంటు భూమి లేదన్నానండి అక్కడికి. నా పేరుని ఎక్కడ సెంటు భూమి ఉంటే నా కారు తీసేయండి పర్లేదు, నేను ఏదో ఇవాళ బైక్ కొనాలంటే, కొత్త బైక్ కొనాలంటే 1,50,000, 2 లక్షలు అయిపోతుంది. నా ఫ్యామిలీతో వెళ్ళాలని ఏదో 2 లక్షలు ఏదో పాత కారు కొనుక్కున్నాను అంటే, అబ్బే నువ్వు కారు కొనుక్కున్నావు, కారు తీసావు అంతే. కారు తీసేయండి అప్పుడు 3 సంవత్సరాలు లేదని కారు తీసినావు. ఆరోగ్యశ్రీ లేదని కారు లేదండి మాకు. 1 సెంటు భూమి లేదండి మా పేరుని, మా ఆవిడ పేరుని కానీ, నా పేరుని కానీ, మా అబ్బాయి పేరుని కానీ 1 సెంటు భూమి. సరే పంట నష్టం ఎలాగ ఉందండి, అలాగ అప్పులేనండి. ఇంకా మా జీవితం ఈ 3 సంవత్సరాల మంది అప్పుల్లోనే నడుతుందండి. ఈ ఏళ్ళ అయితే అండి ఒక 25 లక్షలు అప్పు ఉందండి. అప్పు కట్టాలంటే వ్యవసాయం చేయాలండి. వ్యవసాయం చేస్తే ఏదైనా లాభం వస్తుందో తీర్దామని చూస్తున్నామండి. ఆ 7 అలాగలా పెరుగుతుందండి, అప్పు పెరుగుతూ వస్తుందండి. మానేసామనుకోండి ఇంకా వీళ్ళు అప్పులో మీద పెడతారండి. ఏదో వ్యవసాయం ఉడుతున్నాడు కదా, ఇవాళ కదా రేపిస్తాడని వాళ్ళు ఆగుతున్నారండి. ఇవాళ ఒకవేళ వ్యవసాయం చేస్తే మానేస్తే అండి ఇంకా ఏదో ఒకటి మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి సార్, పురుగుల మంది తాగిన ఆ పరిస్థితిలో ఉందండి మా పరిస్థితి అక్కడ. ఏమండి మొన్న మీరు రూట్ మ్యాప్ ఇచ్చాక ఎమ్మటే వచ్చేసారండి, ఆర్డీఓ కానించి, ఎంఆర్ఓ కానించి, కలెక్టర్ కానించి అందరూ వచ్చేసండి. చూసేయండి ఎందుకు తీయాలి, ఇప్పుడు దాకా ఏం పీకరని అడిగి ఇలాగ అడిగానండి. నాకు భయం ఏంటంటే అసలు చడండి, ఏం పీకరే ఇప్పుడు దాకా, ఇప్పుడు వస్తామండి మీరు అన్నానండి. ఇప్పుడు మీరు ఆ రూట్ వెళ్ళారు కదండి, వినాయకుడు గుడి ఉంది కదా, ఆ గుడి ఎట్లా అండి, ఆ సైట్ నాదేనండి. ఆ సైట్లో ధాన్యం రాశులు పోసుకున్నామండి. ధాన్యం రాశులు పోసుకుంటే ఆ రోడ్డు పక్కన రాశులన్నీ తీసేయాలి అని ఆ నైట్ వచ్చి పెద్ద అడవాటు చేశారండి. నేనండి చాలా ఘర్షణ అయిందండి ఎంఆర్ఓ గారికి మాకు. వాళ్ళు ఎలా అన్నారో, రేపు పొద్దున్న ఏదైనా నీకేం సర్టిఫికేట్లు కావాలితే ఎరకడంలో పెడతారా పోయి. నీకు నాకేం సర్టిఫికేట్, నాకు కార్డు లేదు, నాకు సర్టిఫికేట్ ఏంటి, ఇంకా నాకు కోటా కార్డు లేదు, నాకు సర్టిఫికేట్లు ఏముంది. ఇంకా వాళ్ళ పని ఏమి ఉండదు, ఒకవేళ కావాలితే ఎక్కడైనా రికమెండేషన్ చేయించుకుంటాం తప్ప ఇంకా వాళ్ళ పని ఏం లేదు నాకు అని నేను ఇలాగా సమాధానం ఇచ్చానండి. ఏమంటే మెయిన్ ఆన్లైన్ సిస్టమ్ పోవాలండి. ఆన్లైన్ సిస్టమ్ పోతేనే కానీ రైతు అనేవాడు కూడి తినలేడండి. ఏమంటే ఈవేళ వరి కోత మిషన్ ఉందండి. వరి కోత మిషన్ ఉంటే ఆ కోత కోసుకుంటాం అనుకోండి, సావుకారు దగ్గరికి వెళ్తే 10,000 ఇస్తున్నామండి, వరి కోత మిషన్ వాళ్ళకి ఇస్తున్నామండి. వాళ్ళు కోతున్నారండి. ఇవాళ ఆన్లైన్లో పడి డబ్బులు వాళ్ళు తెచ్చేదాకా 3 నెలలు వాళ్ళు ఆగుతారేంటండి. ఇవాళ కోతలు కొత్త మానేశారండి రైతులకి, డబ్బులు ఏమైనా కొత్తామంటున్నారండి. ఈ వేళ కూడా కోతలు అవ్వలేదండి, లేకపోతే వర్షం ముందు అయిపోవాలండి కోతలు. ఏమంటే ఎకరానికి వచ్చి 60 పండించేవాళ్ళన్నారండి, 65 పండించేవాళ్ళన్నారండి. ఇవాళ 50 బస్తా మినిమం వేసుకోండి. 1000 రూపాయలు అంటే అండి ఇవాళ కొంచెం ఎకరానికి 25,000 పోతుందండి రైతుకు లాసు. ఎకరానికి 25,000 అండి పెట్టుబడి అండి. ఆ పెట్టుబడి అవుతుందండి 40,000 మినిమం అండి, తక్కువ లేకుండా 40,000 అండి. ఏమంటే 30 బస్తాలు మగతా అండి రైతు, 30 బస్తాలు మగతా ఇవ్వాలండి. 15 బస్తాలు ఆపంటే 15 బస్తాలు ఇవ్వాలి. అవును, అదే దాళవాకు 15, తొలకర 15 అండి. 30 బస్తాలు ఇవ్వాలి రైతుకండి. రైతుకి అవి ఎలాగ ఇవ్వాలంటే ఒకవేళ తడిసిపోయినా కానీ మనం 6 రేటే ఇవ్వాలండి రైతుకి. తడి లెక్క ఈవేళ ఇప్పుడు 1000 రూపాయలు మనం అమ్ముకున్నాం కదండి, అడిగి సంబంధం లేదండి. 1,530 రూపాయలు మీకు ఇవ్వాల్సిందండి, మనం ఇవ్వాలండి, తప్పదండి. కారణాలు ఏం చెప్తారండి, అక్కడ సమాధానం చెప్పేవాళ్ళు లేరు కదండి. ఇప్పుడు నిన్న మీరు వస్తున్నారని రూట్ మ్యాప్ ఇచ్చాకనే వాళ్ళు వచ్చారు మా దగ్గరికి సమాధానాలు చెప్తాకండి. అప్పుడు దాకా అసలు ఎవడో ఏ గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసర్లు ఎవరో రాలేదండి మా దగ్గరికి. ఆర్బీఐ వాళ్ళు కూడా రాలేదండి. ధాన్యం చూసుకోవడానికి రామంటే వాళ్ళు కూడా రాలేదు. పట్టరండి శాంపుల్ ఆర్బీఐ ఆఫీస్కి పట్టుకొస్తే వెళ్తే అక్కడ శాంపుల్ వేసేవారండి. చెయ్యాలండి, మరి వాళ్ళు చేస్తలేదు కదండి. ఏమంటే మొన్నటిదాకా గోను సంచుల గురించి ఎన్నిసార్లు తిరిగినా గోను సంచులు లేవన్నారండి. మీరు వస్తున్నారన్నాక ఫోన్ చేసి గోను సంచులు చెట్టుకోండి. రాత్రి లోడ్ వచ్చేసింది.
ఉన్నాయి, 12 సెంచరీ ఇవ్వట్లా. ఎత్తలేదండి.